తేనెటీగ ఎంత కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉన్నా అది అందించే తేనె మాత్రం తియ్యగానే ఉంటుంది. సూర్యుడు ఎంత భగభగలాడినా చివరికి సృష్టికి వెలుతురును ఇస్తూనే ఉంటాడు. ఉరుములు మెరుపులతో గడగడలాడించినటువంటి మేఘం సైతం చివరికి చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది. అలాగే కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి మన ఇంటి పెద్ద కూడా మన పట్ల కోపం ప్రదర్శించినా, మనల్ని తిట్టినా, మనకి నీతి చెప్పినా కష్టంగానే అనిపిస్తాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మన ఉన్నతికి మాత్రమే, మన మంచి కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడు వాళ్ళ మాటకి సరైనటువంటి ప్రాధాన్యతని, గౌరవాన్ని ఇవ్వండి. చివరికి మీరే లబ్ధి పొందుతారు. ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు శత్రువులు తయారవుతూ ఉంటారు. మీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వాళ్ళు సాధించలేనిదేదో మీరు సాధిస్తున్నారని అర్థం. అది చూసి తట్టుకోలేక మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. ఇలాంటి వారిని చూసి ఎప్పుడూ వెనకడుగు వేయకు, ధైర్యంగా ముందుకు మాత్రమే సాగు. జీవితంలో సమయం, వయస్సు నీ దగ్గర ఉన్నప్పుడే వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం తెలుసుకో. ఒక్కసారి అవి ఖర్చయ్యాక తిరిగి పొందలేము. ఎంత ప్రయత్నించినా అవి ఎప్పటికీ తిరిగి రావు. అందుకని సమయాన్ని, వయస్సులో ఉన్నటువంటి శక్తిని సరైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం అలవాటుగా మార్చుకో. మెరుగైనటువంటి జీవితం నీ సొంతమవుతుంది. జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం చీకటి వెలుగులాగా మారుతూనే ఉంటాయి. అయితే జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఒక సవాలుగా భావించు. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ సవాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో వాళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. అందుకని జీవితం విసిరేటువంటి సవాళ్ళకి భయపడి ఎక్కడా తలొగ్గకు, ధైర్యంగా ముందడుగు వేయి. అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తప్పకుండా ఎదిగి తీరుతావు. ప్రతి విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది తాము ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే వినాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండకపోగా మనం చెప్పినటువంటి విషయాలని విమర్శిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి విషయం అర్థమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. కొంతమందికి అసలు అర్థమే కాదు. చెడ్డవారికి దూరంగా ఉంటే సరిపోతుంది. కానీ ఎవరైతే ప్రేమగా నటిస్తూ, అవసరానికి వాడుకుంటూ, మన మంచితనాన్ని తెలివి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం అత్యంత దూరంగా ఉండాలి. ఇలాంటి వారు మేకవన్నిన పులులు లాంటి వారు. ఇలాంటి వారితో జాగ్రత్త సుమ. మనం చేరాలనుకున్న గమ్యం గొప్పదైతే అవమానాలు అంతు లేకుండా ఎదురవుతాయి. కానీ మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి, బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే. థ్యాంక్ యూ.